నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను కార్తిక్. టుడే టాప్ హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఎత్తేసిన ఈసీ, మార్చి 16 నుంచి అమల్లో ఉన్న ఎన్నికల నియమావళి. ఈ నెల 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం, పలు దేశాల అధినేతలకు ఆహ్వానం. మా అసోసియేషన్ నుంచి హేమా సస్పెండ్, క్లీన్ చిట్ వచ్చేంత వరకు సస్పెన్షన్ కొనసాగింపు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు, హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్. కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైన నేపథ్యంలో కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. కేబినెట్లో ఎవరికి చోటు లభించనుంది, మిత్రపక్షాల్లో ఎవరికెన్ని మంత్రి పదవులు దక్కనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక భేటీ జరిగింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో పాటు ఆర్ఎస్ఎస్ నుంచి సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హొసబెళే ఈ సమావేశానికి హాజరయ్యారు. కేబినెట్ కూర్పు, కూటమి పక్షాలతో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించారు. సొంతంగా మ్యాజిక్ మార్క్ దాటలేకపోయినా కీలక మంత్రిత్వ శాఖల విషయంలో రాజీ ఉండదని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మోదీ 3.0 మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో కసరత్తులు మొదలయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దే ఉండే అవకాశం ఉంది. హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, రోడ్లు, రైల్వే శాఖలు బీజేపీ ఎంపీలకే దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. స్పీకర్ పదవిని వదులుకునే ప్రసక్తి లేదని బీజేపీ స్పష్టం చేసింది. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పట్టణాభివృద్ధి, పౌర విమానయానం, ఉక్కు శాఖలు టీడీపీకి దక్కే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. జేడీయూకి గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, జేడీఎస్కి వ్యవసాయం, షిండే సేనకు భారీ పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. ప్రధానితో పాటే కొత్త కేబినెట్ కొలువుదీరుతుంది. ఇక భారత్ మండపం లేదా కర్తవ్య పథ్లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలకు ఆహ్వానాలు పంపనున్నట్టుగా సమాచారం. 2014లో మోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో బిమ్స్టెక్ దేశాల నాయకులు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భేటీ కానున్నారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలు. నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకోనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా ఎన్డీఏ కీలక నేతలంతా ఈ సమావేశంలో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. జూన్ 9వ తేదీన వరుసగా మూడోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోదీ. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. ఈ భేటీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు. కేంద్ర కేబినెట్లో టీడీపీకి దక్కే ప్రాధాన్యంపై వారితో చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా పార్లమెంట్లో కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. రేపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఎంపీలతో కలిసి హాజరు కానున్నారు చంద్రబాబు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఆ రోజు టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అటు పల్నాడు జిల్లాలో కూడా టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు.
గురజాడ మండలం పులిపాడు గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రంపై దాడి చేశారు. సచివాలయం బోర్డును తొలగించి నేలకేసి కొట్టారు. సచివాలయంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని ధ్వంసం చేశారు. గ్రామస్తులు చూస్తూ ఉండగానే బరితెగించి వ్యవహరించారు. ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి గ్రామంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దాడులకు పాల్పడ్డారు. రాళ్లు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 4గురికి గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. తమకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు బాధితులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. రాళ్లు రువ్వారు. టీడీపీ నేతల దాడిలో 2 కార్లు, ప్రచార రథం ధ్వంసమయ్యాయి. ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనాస్థలికి వెళ్లిన కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాస్ను సైతం టీడీపీ నేతలు బెదిరించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వర్గీయులపై వైఎస్ఆర్సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ముగిసిన రోజు నుంచి రాష్ట్రంలో దాడుల కాండ మొదలైంది. ఏలూరు జిల్లా పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కారుపై రాళ్లు దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కౌంటింగ్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న బాలరాజుపై దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెం వద్ద టీడీపీ జనసేన కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనను తెల్లం బాలరాజు ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ దాడులపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భయానక వాతావరణం నెలకొందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ట్వీట్ చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని ఆక్షేపించారు. 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చ ముఠాల అరాచకాలు అడ్డుకోవాలని ట్వీట్ ద్వారా కోరారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు పార్టీ అధినేత వైఎస్ జగన్ను కలిశారు. మాజీ మంత్రి పేర్ని నాని, కొడాల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, ఉషశ్రీ చరణ్, వైవి సుబ్బారెడ్డి, గురుమూర్తితో భేటయ్యారు. వైఎస్ జగన్ ఇక ఈ ఎన్నికల్లో ఓటమి, టీడీపీ నాయకుల అరాచకాలపై చర్చించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను కాపాడుకునే చర్యలపై చర్చించారు. ప్రతి జిల్లాకు ఒక లీగల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోరాడాలని నిర్ణయించారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ తర్వాత జరుగుతున్న దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. బీహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందని, వైఎస్ఆర్సీపీ జెండాలు మోసిన వారిపై దాడులకు దిగుతున్నారని అన్నారు. ఇళ్లలోకి చొరబడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేతల దాడులకు సంబంధించిన వీడియోలను గవర్నర్కు అందించామన్నారు. ఇక 26 జిల్లాల్లోనూ లీగల్ కమిటీలు వేశామని, టీడీపీ దాడులపై పోరాడుతామన్నారు పేర్ని నాని. మాజీ మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో వీళ్ళందరితో కూడా 26 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే లీగల్ టీంలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంలన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులతో పాటు వాళ్ళు కూడా వెళ్తాం, కేసులు ఎక్కడెక్కడైతే కడతలేదో కేసులు చేసేదానికి కూడా ఎస్పీలని కలవటం, అలాగే ఆ వివరాలన్నీ కూడా మళ్లీ గవర్నర్ గారికి తీసుకొచ్చి ఇచ్చేదానికి కూడా ఇవాళ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు ఏపీ వ్యాప్తంగా టీడీపీ దాడులపై సుప్రీంకోర్టును బాధితులు ఆశ్రయించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లెటర్ రాశారు. టీడీపీ నేతలు తమ ఇళ్లపై దాడులు చేస్తున్నారని బాధితులు లేఖ పంపారు. ఆధారాలను కూడా జత చేశారు. ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నపిల్లలను కూడా చూడకుండా దాడులు చేస్తున్నారని లేఖలో పంపారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎన్నికైన 175 మంది ఎమ్మెల్యేల జాబితా అందించారు. ఎమ్మెల్యేల పూర్తి జాబితాలో గెజెట్ విడుదల చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్. రాబోయే 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఎమ్మెల్సీ భరత్. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. బలమైన ప్రతిపక్షంగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ భరత్. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఏ రోజైనా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, మా పార్టీలో పనిచేసినటువంటి నాయకులు కానీ, మేము కానీ అందరం కూడా గడిచిన 5 ఏళ్లలో మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే పనిచేసాం. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఎస్పెషలీ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్, మమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఇక్కడే ఉంటాం, ఇక్కడే పనిచేస్తాం. వైఎస్ జగన్ను ప్రజలు ఆదరించారని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. అందుకే కూటమి విజయంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈవీఎంలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందని తెలిపారు. అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రజలు ఆదరించారు. కానీ ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేశాం, కూటమికి ఇంత విజయం ఎలా లభించింది అనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపర్ అయినాయా, లేకపోతే కౌంటింగ్లో ఏమైనా పొరపాట్లు జరిగినాయా? కొన్ని చోట్ల మనం చూసాం ఒక్కొక్క ఈవీఎం మిషన్లు లెక్క పెట్టలేదని. హైదరాబాద్లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి చిరంజీవిని కలిశారు. పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు చిరు ఫ్యామిలీ. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ కావాల్సి ఉంటుందన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడంతో ఇప్పటికైనా ప్రత్యేక హోదాపై చంద్రబాబు దృష్టి పెట్టాలన్నారు. దాంతోపాటు విభజన హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి. దీన్ని ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. ప్రత్యేక హోదాతో పాటు ఇక విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయగలగాలి. 5 ఏళ్ల పాటు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా చేశామని, ప్రజలకు అంతకన్నా మెరుగైన పాలన కోరుకునే హక్కు ఉంటుందని మాజీ మంత్రి బొత్స అన్నారు. ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులు అందరి తరపున ధన్యవాదాలు తెలిపిన బొత్స ఇకపై కూడా ప్రజలకు, క్యాడర్కు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. ఈ జిల్లాలోని ప్రధానికానికి 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి మా అందరి తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ సేవలో ఎప్పుడు కూడా ఏ అంశం వచ్చినా సరే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ తయారుగా ఉంటామనే విషయాన్ని కూడా అటు క్యాడర్కి, అలాగే జిల్లాలో ఉన్న ప్రధానికానికి కూడా, అన్ని వర్గాలకు కూడా, అందరికీ కూడా తెలియజేస్తున్నాం. షర్మిలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. విజయవాడలో సమావేశమైన ఆ పార్టీ నేతలు షర్మిల తీరుపై విమర్శలు గుప్పించారు. పార్టీని భ్రష్టు పట్టించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆరోపించారు. కక్షపూరిత చర్యల కోసమే షర్మిల ఏపీకి వచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడున్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా షర్మిల, రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వీధి పాలు చేసి టికెట్లు ఇవ్వకుండా, సరైన పని చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా, కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ ఫండ్ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని
అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల కౌంటింగ్ కొనసాగుతుంది. 3 రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 4,207 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 3 రౌండ్లు ముగిసేసరికి తీన్మార్ మల్లన్నకు 18,878 ఓట్ల లీడ్లో ఉన్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ బై ఎలక్షన్ కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి. 3వ రౌండ్కు సంబంధించి అనుమానం ఉందని చెప్పినా ఆర్ఓ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 3వ రౌండ్లో కాంగ్రెస్ కు 3,000 ఆధిక్యం వస్తే 4,000 వచ్చిందని ప్రకటించారన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. 17,500 మెజారిటీ ఉంది మొత్తం క్యుములేటివ్ గా అని చెప్పేసి మేము నోట్ చేసుకుంటే దాని గురించి మాట్లాడదామని పోయినా కూడా కనీసం పట్టించుకోకుండా మేము ఈ రిటర్నింగ్ ఆఫీసర్ డోర్ దగ్గర నేను కూర్చున్నా, ఒక అభ్యర్థిగా నేను కూర్చుంటే నన్ను కాదని డైరెక్ట్ వచ్చి మీడియాకు 18,876 మెజార్టీ అని ప్రకటించింది. కాబట్టి మీరు కలవద్దు, డేటా ఇవ్వమంటే నిన్నట్టుండి ఇప్పటి వరకు అడిగితే కనీసం ఒక్క సమాచారం కూడా ఇవ్వలే. తెలంగాణలో గతంతో పోలిస్తే ఈసారి తమ పార్టీకి సీట్లు, ఓట్లు పెరిగాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ సొంత జిల్లా పాలమూరులోనూ విజయం సాధించామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలపడడానికి ఎన్నికలు ఆరంభం మాత్రమే అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. 5 ఏళ్లలో అత్యధికమైనటువంటి శాతము భారతీయ జనతా పార్టీకి 2019తో పోల్చి చూసినప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజీ, సీట్ల పర్సెంటేజీ పెరగడం జరిగింది. కాంగ్రెస్ను మరొక దిక్కు బీఆర్ఎస్ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము, భారతీయ జనతా పార్టీని ఆదరించడము, భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడతాము. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరేది కాషాయ జెండాని అన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు తాజా లోక్సభ ఫలితాలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు పనినా తెలంగాణ ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు, బీజేపీని ఆదరించారు. అందుకే మాకు 8 సీట్లు ఇవాళ గెలిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు ఏనాడు 8 సీట్లు వచ్చిన దాఖలు లేవు. కాబట్టి ఇప్పుడు గెలిచాము, నిలిచాము, రేపు రాష్ట్రాన్ని చేజిక్కించుకోపోతున్నాం అనే దానికి ఇది ఒక తార్కాణం. సినీ నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమను నోటీసు పంపించారు. అయితే హేమ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది మా అసోసియేషన్. క్లీన్ చిట్ వచ్చే వరకు హేమపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుంది. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్టలో కుండపోత వాన పడుతోంది. సికింద్రాబాద్, హిమాయత్ నగర్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో భారీ వర్షం కురిసింది. దీంతో సంజామల, పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో తిమ్మనైనపేట నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. వంతెనపై నుంచి బస్సు వాగులోకి ఒకవైపు ఒరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సుల నుంచి క్షేమంగా కిందికి దించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో మిడుతూరు నుంచి నంద్యాల, నందికొట్కూరుకు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు మండలంలో భారీ వర్షంతో పలుచోట్ల కాలనీలు ముంపుకు గురయ్యాయి. కాకిలేరు వాగు ఉధృతంగా ప్రవహించి వరద నీరు మిడుతలూరులోని ఎస్సీ కాలనీలోకి చేరింది. వరద నీటి ఉధృతికి కారు కొట్టుకుపోగా ఇది గమనించిన స్థానికులు ట్రాక్టర్ సహాయంతో బయటకు లాగారు.
నేషనల్ అప్డేట్స్ చూద్దాం. దేశంలో ఎలక్షన్ కోడ్ తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కోడ్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. సార్వత్రిక షెడ్యూల్ విడుదలతో మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 19 నుంచి మొత్తం 7 దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించింది ఈసీ. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసినట్టు సమాచారం ఇచ్చారు ఎన్నికల కమిషనర్లు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా అందజేశారు. ఆ తర్వాత దేశంలో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్టుగా ప్రకటన జారీ చేసింది ఈసీ. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు దేశంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వారిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని బీజేపీ నేతలకు ముందే తెలుసని ఆరోపించారు. ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత మార్కెట్లు దూసుకెళ్లాయని, జూన్ 4వ తేదీన కుప్పకూలాయన్నారు. ఇది అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణమన్న రాహుల్ గాంధీ దీనిపై జేపీసీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. What is the connection between the BJP, the fake exit pollsters, and the dubious foreign investors who invested one day before the exit polls were announced and made a huge profit at the cost of 5 crore families? We demand a JPC into this. We are absolutely convinced that this is a scam. Somebody has made thousands of crores of rupees at the cost of Indian retail investors. బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న కంగనా బోర్డింగ్ పాయింట్ కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని కంగనా ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చడం అప్పట్లో వివాదాస్పదమైంది. దీనికి నిరసనగా తాజాగా మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెపై చేయి చేసుకున్నట్టుగా సమాచారం. ఘటనపై సిఐఎస్ఎఫ్ చర్యలు చేపట్టింది. కానిస్టేబుల్ కుల్విందర్ పై సస్పెన్షన్ వేటు వేసింది. బీహార్ లఖీసరాయ్లో రైల్లో మంటలు కలకలం రేపాయి. పట్నా జసిద్ ప్యాసింజర్ ట్రైన్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడి 6 బోగీలు కాలిబూడిదయ్యాయి. సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికుల్ని దించేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఢిల్లీ వాటర్ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఢిల్లీకి నీళ్లను సప్లై చేయాలంటూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 137 క్యూసెక్కుల అదనపు నీళ్లను ఢిల్లీకి అందించాలని చెప్పింది సుప్రీంకోర్టు. తాజా తీర్పుతో ఢిల్లీ ప్రజలు నీటి కష్టాలు స్వల్పంగా తీరుతున్నారు. ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలోని సహస్రతాళ్లో ట్రెక్కింగ్కి వెళ్లి 9 మంది మృత్యువాత పడ్డారు. బెంగళూరు, మహారాష్ట్ర నుంచి మే 29న 22 మంది గ్రూప్ సభ్యులు ట్రెక్కింగ్కి వెళ్లారు. అయితే మార్గ మధ్యలో వాతావరణ మార్పులతో ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చిక్కుకున్న 13 మందిని రక్షించారు. 5 మృతదేహాలను తరలించిన అధికారులు మిగతా 4 మృతదేహాలను త్వరలోనే తీసుకువస్తామని ప్రకటించారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. గాజాపై మరోసారి దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఒక పాఠశాల ప్రాంగణంపై వైమానిక దాడులు చేసింది. ఇక్కడ హమాస్ శిబిరంపై ఉందని, ఆ స్కూళ్లను తమ రక్షణ ఆపరేషన్లకు రక్షణగా హమాస్ ఇతర ఉగ్ర సంస్థలు ఉపయోగిస్తున్నట్టు ఆరోపించింది హమాస్ సైన్యం. అయితే ఇజ్రాయెల్ దాడిలో 39 మంది పౌరులు చనిపోయినట్టుగా హమాస్ అనుబంధ మీడియా అల్ అక్సా టెలివిజన్ పేర్కొంది. డజన్ల సంఖ్యలో గాయపడినట్టు చెప్పింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న వార్తలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 692 పాయింట్ల లాభంతో 75,074 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 201 పాయింట్ల లాభంతో 22,821 పాయింట్ల వద్ద ముగిసింది.
సెక్టర్ సూచీలో ఆయిల్ అండ్ గ్యాస్ 2.68%, పవర్ సూచీలు 2.87%, టెక్ సూచీలు 2.62%, యుటిలిటీ సూచీలు 2.52% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్ లో టెక్ఎం 4.43%, హెచ్సిఎల్ టెక్ 3.89%, ఎస్బీఐ లైఫ్ 3.48% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్ లో హిండాల్కో 2.37%, హీరో మోటార్ కార్ప్ 2.18%, హిందుస్థాన్ యూనిలీవర్ 1.83% నష్టపోయాయి. బంగారం ధర చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 67,300 రూపాయలుండగా 24 క్యారెట్ల బంగారం 73,420 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 68,000 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 74,180 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 67,300 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం 73,420 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 67,300 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం 73,420 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 98,000 రూపాయలుగా ఉంది. కీలక రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ 3 రోజుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడిస్తారు. అయితే ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆందోళనకర స్థాయిలోనే ఉన్నందున కీలక రేట్లలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో ఆర్బీఐ కీలక రేట్లలో మార్పులు చేసింది. అప్పటి నుంచి వరుసగా 7 సార్లు యథాతథ స్థితి కొనసాగిస్తూ వస్తోంది. మరోవైపు ప్రస్తుత సర్దుబాటు విధాన వైఖరిని ఆర్బీఐ కొనసాగించాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ పరిశోధన నివేదిక అభిప్రాయపడింది. కమింగ్ టు స్పోర్ట్స్ డీటెయిల్స్. ఉగాండా జట్టు పొట్టి కప్ టోర్నమెంట్ లో తొలి విజయం నమోదు చేసింది. ఇవాళ పప్వా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్ లో ఉగాండా 3 వికెట్ల తేడాతో నెగ్గింది. మరోవైపు ఉగాండా బౌలర్ సుబుగా ఒక అద్భుతమైన రికార్డు సృష్టించాడు. 43 ఏళ్ల వయసులో సుబుగా టీ20 వరల్డ్ కప్ చరిత్రలోని అతి తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసి రికార్డు కొట్టాడు. ఇక న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో సుబుగా తన 4 ఓవర్ల సెల్ఫ్లో 4 పరుగులు మాత్రం ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. అప్డేట్స్ చూద్దాం. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే తరహా పరిస్థితి కొనసాగవచ్చని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అటు హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. శుక్రవారం శర్వానంద్ హీరోగా నటించిన మనమే మూవీతో పాటు సత్యభామ, లవ్ మౌలి లాంటి సినిమాలు కూడా థియేటర్స్ లోకి రాబోతున్నాయి. కాంచనా సిరీస్ లో వచ్చిన 3 భాగాలు మంచి విజయం సాధించాయి. ఈ మూవీ 4వ భాగం షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం కాబోతోంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ మూవీ అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. గూగుల్లో నెటిజన్స్ అత్యధికంగా వెతికిన టాప్ 10 సినిమాల్లో 3వ స్థానం దక్కించుకుంది. కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీ నుండి కదరాల్జ్ అనే లిరికల్ వీడియో సాంగ్ శుక్రవారం విడుదల కాబోతోంది. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించబోయే సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం కాబోతోందట. చాంద్ని చౌదరి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఏవం మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఇవి ఇప్పటివరకున్న నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.